హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మంచిగా యూజ్ఫుల్ అయ్యే అందరికీ యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. ఏంటంటే మనకి కొంతకాలం వాడాక కొత్తగా ఉండే దిండ్లు అయితే ఉండవు. కొన్ని రోజులకి అవి కొంచెం మెత్తగా అయిపోతాయి. అవి ఎంత స్టిఫ్గా ఉండవన్నమాట. వాటిల్ని ఎలా మళ్ళీ రీయూజ్ చేసుకొని కొత్త వాటిల్ని కాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా. నాకైతే ఇది వేసుకుంటున్న రోజు నుంచి కొంచెం ఈ మధ్య మెడ అనేది నొప్పి వస్తుందన్నమాట. అందుకని ఇట్లా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే దాని కుట్లు మొత్తం తీసేసి దాంట్లో ఉన్న కాటన్ మొత్తం ఇలా తీసాను అనమాట. అది కాటన్ అయితే కుదిరిద్ది ఫ్రెండ్స్, లేకపోతే కొంతమంది క్లాత్స్ పెట్టుకుంటారు. లేదంటే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్గా వస్తున్న కాటన్ టైప్ పీచు టైప్ కాటన్ ఉంటుంది, దానికైతే కుదరదు. ఓన్లీ కాటన్ అయితేనే ఇట్లా వస్తుంది అనమాట. మొత్తం తీసేసి ఇదంతా కాటన్ని మొత్తం పీస్ చేసుకోవాలి, విడదీసేసుకోవాలి. మొత్తం అంతా ఉండలు కట్టిద్దనమాట. దాన్ని ఏం చేయాలంటే మొత్తం నీట్గా తీసేసుకొని చిన్న చిన్న పీసుల్లా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోనే పెట్టుకోవచ్చు. లేదంటే కొంచెం మీకు పాతది అయిపోయింది, అది బాగాలేదు చూడటాన్ని అనిపిస్తే వేరే క్లాత్ అయినా కుట్టించుకొని అందులో పెట్టుకోవచ్చు. చూసారు కదా నేను చూపిస్తున్నా. అలా నీట్గా తీసేసుకొని మళ్ళీ దాన్ని అందులో పెట్టుకుంటే కొత్త దానిలా హైట్గా ఉంటుంది. మనకి ఎలాంటి నెక్ పెయిన్ అనేది రాకుండా చాలా బాగుంటుంది అనమాట. దీనికోసం మనం వాటిని పడేసి కొత్త వాటిని కొనుక్కొని అట్లా చేయకుండా కొన్ని టిప్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే మనమే మన తెలివితో రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కొంచెం లైఫ్ టైం అనేది దీంట్లోకి ఉంటుంది అన్నమాట. కొన్ని రోజులు లేదంటే ఈ కాటన్ని మీరు ఎండలో అయినా పెట్టవచ్చు. ఎండలో పెడితే వాటిలో ఇంకా ఉన్న డస్టు క్రిములు అన్నీ పోతాయి. ప్రస్తుతానికైతే నేనైతే పెట్టలేదు, ఎందుకంటే నాకు అంత చికాకు అయినట్టు అంత లాంగ్ టైం అయితే కాదు. జస్ట్ ఒక 6 మంత్స్ అవుతుంది. అప్పటికే మెత్తగా అది హైట్ లేకుండా ఉందన్నమాట. మళ్ళీ దాన్ని సేమ్ యాజ్ టీజ్గా ఉంచుకొని సర్దుకోవాలి మొత్తం దిండులోనికి పెట్టేసుకొని. నేనైతే ఇంకా ఎడ్జెస్కి వచ్చేసరికి మిషన్ కుట్టు వేసుకున్నాను. మీ దగ్గర గాన మిషన్ లేకపోతే మీరు సూదితో అయినా కుట్టుకోవచ్చు, ఏం కాదు. చూసారా, రెడీ అయిపోయింది నా పిల్లో అనేది. కానీ అసలు నాకు నెక్ పెయిన్ వచ్చిందండి, చాలా భరించలేకపోయా. అందుకనే నేను రీయూజ్ చేశాను అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మళ్ళీ. బాయ్ బాయ్.